హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో మీకు ఇంకొక రెసిపీ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే అక్కడ ఏమైందంటే నేను వీడియో అనేది ఆన్ చేయకుండా ఆయిల్ అనేది యాడ్ చేసేసాను. సో వీడియో అందుకే అందులో కొంచెం ముందు ఆయిల్ అనేది ఉంది. సో నేను టోటల్గా 4 అనేది ఆయిల్ యాడ్ చేసుకున్నాను. సో మీరు తక్కువ తింటే తక్కువ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు రెసిపీ డీటెయిల్స్ చెప్పేస్తాను. నా స్టైల్లో నేను గుడ్డు పులుసు అనేది చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈజీ అండ్ క్విక్ రెసిపీ. సో అంటే తొందరగా అవుతుందని అనను. అన్నీ రెడీ చేసుకున్నాక మనకు ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. సో చిటికెలో అయిపోతుంది, 5 మినిట్స్లో అయిపోతుంది అని నేను ఏం చెప్పాను. సో అన్నీ రెడీ చేసుకున్నాక మనకి ఒక 10 మినిట్స్ అనేది టైం పడుతుంది. మనకు ఆనియన్ కోయడానికి చాలా టైం అయిపోతుంది. సో ఇక్కడ రెసిపీ వచ్చేసి ఆయిల్ అనేది హీట్ అయిపోయాక నేను 4 ఆర్ 5 మీడియం సైజు ఆనియన్స్ అనేది కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ. సో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో మీకు ఎంత అంటే వీలైనంత వరకు చిన్న కట్ చేసుకోండి. ఎందుకంటే చిన్న కట్ చేసుకుంటే అది బాగా ఉడికి గ్రేవీ అనేది థిక్గా అవుతుంది. దీనికంటే పేస్ట్ యాడ్ చేసుకుంటేనేమో ఒక టేస్ట్ ఉంటుంది, ఇలా కట్ చేసి చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా పేస్ట్తో కూడా చూపిస్తాను, ఓకేనా. సో ఇప్పుడు అనేది ఆనియన్స్ అనేది యాడ్ చేసుకున్నాక ఇవి కలిపి మగ్గనిద్దాం, అంటే ఉడికిద్దాము కొంతసేపు. ఉడికించినాక మనం నెక్స్ట్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము, ఓకేనా. ఇది అనేది ఒక్కసారి కలిపి మనము పక్కన అంటే ఉడికిద్దాము, ఓకేనా. సో నేను వీడియో చేస్తూ మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సపోర్ట్ అనేది చేయట్లేదు. మీరు సపోర్ట్ చేస్తేనే కదా మీకు నెక్స్ట్ రెసిపీస్ అనేది షేర్ చేయడానికి అవుతుంది. సో వీడియో చూసిన వారు కంపల్సరీ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ రెసిపీ అనేది అంటే ఈజీగా ఏ రెసిపీస్ కావాలనేది మీరు కామెంట్ చేస్తే నేను రెసిపీస్ అనేది పక్కా పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మా ఏరియాలో జాతర అయిందనమాట, వెంకటేశ్వర స్వామిది. సో అది కూడా వీడియో అనేది నేను తీశాను. సో ఆ జాతర గురించి డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలంటే మీరు ఒకసారి కామెంట్ చేయండి, నేను జాతరది వీడియో అనేది కూడా పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ అనేది ఆనియన్స్ అనేది బాగా ఉడుకుతున్నాయి. సో నేను మంట అనేది కొంచెం హైలోనే పెట్టుకున్నాను. సో మీరు అక్కడే ఉండండి, ఎందుకంటే హైలో పెట్టుకున్నప్పుడు మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే నేను మంట అనేది హైలో పెట్టుకొని నేను అక్కడే ఉన్నా, ఏమి అనేది వెళ్ళకుండా. సో ఇక్కడ అనేది ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఆనియన్స్ ఫ్రై అయినాక మధ్య మధ్యలో మీరు కలుపుతూ ఉండండి, ఓకేనా. లేకుంటే మాడిపోతాయి, అడుగు అంటుకుంటాయి. కొంతమంది ఆనియన్స్ తొందరగా ఉడకనికి సాల్ట్ వేస్తారు, నేను అట్లా ఏం వేసుకోను. ఆనియన్స్ ఆల్మోస్ట్ తొందరగానే ఉడుకుతాయి. మళ్ళీ ఇక్కడ కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటుంది కొంతమందికి. అందుకే నేను అలా చూపించట్లేదు. సో ఇక్కడ నార్మల్గానే ఆనియన్స్ అనేది ఉడికించుకోండి. నేను 2 టైమ్స్ అలా చూపించాను, మీకు కన్ఫ్యూజ్ అవుతుందని. సో ఆనియన్స్ ఉడుకుతున్నాయి. సో దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చెప్తాను, ఓకేనా. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే చాలామంది ఎంతమంది చూస్తున్నారో వీడియోస్ మీకు లైక్ చేయండి. లైక్ చేసిన వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా నా వీడియోస్ అనేది మీకు వస్తాయి. సో మీకు నచ్చితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. నేను వీడియోస్ అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసిన ఇవన్నీ అనేది నేను ముందు వీడియోస్లో అనేది చెప్తాను. మీకు నెక్స్ట్ డేస్ అంటే ఏ టైప్ అనేది వీడియోస్ కావాలో కూడా నాకు ఒకసారి కామెంట్ చేస్తే నేను చెప్తాను, ఓకేనా. నేను మధ్యలో మాట్లాడుకుంటూ మధ్యలో అనేది నేను మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ అనేది లైట్ ఏమంటారు గోల్డెన్ కలర్లో వచ్చినాయి. ఇంకా మిక్స్ చేసుకోండి, ఓకేనా. ఇలానే మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ ఆనియన్స్ అనేది సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనది ఈ మాత్రంగా ఫ్రై అయినాక నెక్స్ట్ ఇందులో కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను. కరివేపాకు అనేది ఇది 2 యాడ్ చేసుకుంటున్నాను. 2 అంటే 2 కరివేపాకులు కాదు, 2 ఏమంటారో నాకు రావట్లేదు. సో 2 అనేది యాడ్ చేస్తున్నాను, 2 కొమ్మలు యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసుకున్నాక ఇందులోనే కొంచెం ఫ్రై అయినాక ఇందులోనే మనము అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో చాలా ఈజీగా ఉంటుంది. ఇది సేమ్ అసలు ఎలా ఉంటుంది అంటే చేపల పులుసు చేసుకుంటాం కూడా ఆ టైప్లో ఉంటుంది. అసలు నెక్స్ట్ లెవెల్ వచ్చింది. మీరు ట్రై చేయండి పక్కా, కంపల్సరీ ఎవరైనా చూసిన వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇందులో 1 స్పూన్ 1.5 అట్లా నేను అల్లం వేసుకున్నాను, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ కాదు కదా. అది ఇంకా ఫ్రెష్ అల్లము ఘాటు ఎక్కువ ఉంటుందని నేను 1.5 వేసుకున్నాను. సో మీరు కొంచెం పాత అల్లం అయితే 2 స్పూన్స్ వేసుకోండి, ఓకేనా. మాకు 1.5 చాలు, అది ఫ్రెష్ కాబట్టి ఘాటు ఎక్కువ ఉంటుంది. సో నేను 1.5 వేసుకుంటున్నాను, ఓకేనా. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, ఎందుకంటే పచ్చివాసన వస్తుంది. ఇది ఫ్రై అయినాక మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తాం, ఓకేనా.
సో ఇప్పుడు అనేది ఆనియన్స్ అనేది చాలా ఫ్రై అయినాయి అనమాట. ఇంకొకటి ఈ టైంలో మనము ఫ్రై అవుతున్నప్పుడు బాగా కలపాలి. మంట కొంచెం తక్కువ చేసుకోండి. నేను మంట అనేది కొంచెం తక్కువ చేసిన. ఈ మాత్రం ఫ్రై అయితే చాలు. ఎందుకంటే నెక్స్ట్ మనం అన్నీ యాడ్ చేస్తుంటే అవి ఇంకా అనేది ఫ్రై అవుతాయి. ఎక్కువసేపు అనేది పట్టదు మనకి. మరీ అవే పర్టికులర్గా చేస్తుంటే టైం అనేది ఎక్కువ పడుతుంది. ఓకేనా. సో నేను ఆల్రెడీ మిక్స్ చేసుకుంటూ ఎక్కువసేపు అనేది ఫ్రై చేసిన. మంట అనేది ఇప్పుడు కొంచెం తక్కువ చేసిన. ఓకేనా. సో నేను మధ్యలో అనేది ఆనియన్స్ అనేది మిక్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం మిక్స్ చేసుకోకుండా అలానే పెడితే కింద మాడిపోతూ ఉంటాయి, పైవి పచ్చిగానే ఉంటాయి. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటున్నాక ఈ టైంలో మనకు ఆనియన్ ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోయినాయి. ఇంకెక్కువ ఫ్రై అనేది అవసరం లేదు. ఈ టైంలో మనము నేను చిన్న మీడియం సైజు ఒకటి ఆనియన్, ఒకటి టమాటో తీసుకున్నా. ఒకవేళ మీ దగ్గర చిన్నవి ఉంటే 2 తీసుకోండి. పెద్దగా మీడియం సైజు ఉంటే ఒక్కటి చాలు. ఎందుకంటే ఒకటి ఎందుకు అని అంటే మనం ఆల్రెడీ చింతపండు పులుసు వేస్తాం కదా, పులుసుకి ఇంత టమాటా అవసరం లేదు. 2 ఎక్కువ తినొద్దు అన్నమాట పులుపు. అందుకే నేను ఒకటే తీసుకున్నా. అసలు ఒక్కొక్కసారి అయితే టమాటా కూడా వేయను. ఈరోజు టమాటా వేయకుండా చాలా డేస్ అవుతుందని ఈరోజు ఈ స్టైల్ చేస్తున్నాను. ఎందుకంటే చింతపండు పులుసు అనేది ఎక్కువ తినొద్దు కాబట్టి ఈ మధ్య నేను టమాటా అనేది ఆల్మోస్ట్ అవాయిడ్ చేసిన. ఎందుకంటే గుడ్డు పులుసు అంటేనే చింతపండు పులుసు వేసి చేయాలి. సో అందుకు నేను టమాటా అవాయిడ్ చేసిన. కానీ ఈరోజు అనేది యాడ్ చేసుకున్నాను ఎందుకంటే చాలా డేస్ అవుతుంది అని. సో ఇక్కడ ఆల్మోస్ట్ టమాటాలు అనేది ఉడికిపోయినాయి. ఓకేనా. ఉడికిపోయినాయి. మనము కొంచెం స్మూత్తో ఆ చెంచాతో ఇలా అని అంటే స్మాష్ అయిపోతాయి ఆల్రెడీ. ఓకేనా. ఇప్పుడు టమాటాలు అన్నీ ఉడికిపోయినాక ఇప్పుడు నేను అన్నీ ఆల్మోస్ట్ అయిపోయింది. స్పైసెస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 1/2 స్పూన్ వచ్చి ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో వేయించిన మెంతులు అండ్ జీలకర్ర పౌడర్ అనమాట. ఇది డ్రై రోస్ట్ చేసుకొని నేను రెడీగా పెట్టుకుంటాను. పులుసులకి నేను నాన్ వెజ్లకు ఎక్కువ యూజ్ చేస్తాను. సో అది కూడా ఒక 1/2 స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వచ్చేసి 4 వేసుకున్నాను. ఎందుకంటే పులుసు లిక్విడ్ కదా, 4 వేసుకున్నాం. అది నాది పెద్ద చెంచా ఏం కాదు, చిన్న చెంచా. నేను చూపిస్తాను. సో చిన్నది కాబట్టి నేను 4 వేసుకున్నాను. మీది ఒకసారి మీరు టేస్ట్కి తగ్గట్టు మీరు చూసుకోండి. కారం కూడా కొంచెం పులుసులోకి ఎక్కువ కావాలి కాబట్టి నేను కారం కూడా 4 వేసుకున్నాను. సో మీరు ఒకవేళ కారం తక్కువ తింటా అనుకుంటే కారం అనేది తక్కువ యాడ్ చేసుకోండి. ఓకేనా. మేము కొంచెం ఎక్కువ తింటాము. ఇంకా అందులో ఇది పులుసు కాబట్టి పులుపు వల్ల స్పైసెస్ అనేది మళ్ళీ చల్లారితే తగ్గిపోతాయి. సో ఫస్టే నేను యాడ్ చేసుకున్నా. 4 అనేది యాడ్ చేసుకున్నాక ఇవన్నీ మిక్స్. నెక్స్ట్ కారం యాడ్ చేసుకున్నాక ఇందులో పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. పసుపు వచ్చి అది చిన్న స్పూనే. సో దాంతోనే ఒకటి ఫుల్గా ఒకటి హాఫ్ అంటే 1.5 అనేది వేసుకున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మనం మిక్స్ అనేది చేసుకోవాలి. కొంతమంది ఇవన్నీ పసుపు ఇవన్నీ కొంచెంసేపు ఫ్రై చేస్తారు. మళ్ళీ అది అయిపోయినాక మళ్ళీ ఒక్కొక్కటి యాడ్ చేసుకొని ఫ్రై చేస్తారు. అట్లా మనకు టైం లేనప్పుడు ఇబ్బంది అవుతుంది. టైం ఉంటే అట్లా చేసుకోండి. సో మనకి తొందరగా కావాలంటే ఇలా చేసుకునేం కాదు. సో ఇవన్నీ వేసుకున్నాక మనం ఒక 1 మినిట్ అనేది ఫ్రై అవ్వనివ్వాలి. ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కదా. ఒక 1 మినిట్ అనేది ఫ్రై అయినాక మనం నెక్స్ట్ అనేది ఇందులో చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకుందాము. సో ఇలా అనేది ఫ్రై అయినాక నెక్స్ట్ మనం చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకుందాము. ఓకేనా. సో ఇక్కడ టమాటా అన్ని స్పైసెస్ యాడ్ చేసినాక బాగానే ఫ్రై అయింది. సో ఫ్రై అయినాక నేను ఆల్రెడీ చింతపండు పులుసు అనేది పిసికి పక్కన పెట్టుకున్నాను. సో అది అనేది ఇప్పుడు యాడ్ చేసుకుందాము. అది ఒక కటోరా నేను ఆల్రెడీ నానబెట్టి పిసికి పెట్టుకున్నాను. ఎంత చింతపండు అంటే మనకి చిన్న నిమ్మకాయ సైజు ఉంటుంది కదా, అంత సైజు అనేది చింతపండు నానబెట్టుకొని పిసికాను. ఇప్పుడే మీరు అది వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకనంటే తర్వాత వేస్తే మళ్ళీ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. నేను ఆల్రెడీ ఆ కటోరా అంతా చింతపండు పులుసు వేసిన కాబట్టి ఇందులో మళ్ళీ సేమ్ కటోరా అంతా వాటర్ అనేది చేసుకుంటున్నాను. మాకు ఈ మాత్రం చాలు. సో మీకు ఇంకా ఎక్కువ పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. లేదు తిక్కుగా ఈ మాత్రం చాలు అనుకుంటే ఈ మాత్రం వాటర్ చాలు. ఇందులో ఏంటంటే ఇది ఉడికినాక ఇంకొంచెం దగ్గరకు అవుతుంది. సో ఇప్పుడు మనం కవర్ చేసుకుందాము లిడ్ పెట్టి. కొంచెం బాయిల్డ్ అయినాక నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనం ఎగ్స్ అనేది యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు పులుసు అనేది బాగా ఉడుకుతుంది. సో ఓపెన్ చేసి చూద్దాము. పులుసు అనేది ఉడుకుతుంది కదా. సో ఈ టైంలో మనము ఎగ్స్ అనేది
యాడ్ చేసుకున్నాము. ఇంకోటి ఏంటంటే నేను ఎగ్స్ అనేది నార్మల్గానే వేస్తున్నాను. కొంతమంది వాటిని ఎగ్స్ని ఫ్రై చేసి ఉప్పు పసుపు అవన్నీ వేసి ఫ్రై చేసి వేసుకుంటారు. నేను అదంతా ఏం చేయట్లేదు. నేను నార్మల్గానే ఎగ్స్ అనేది వేస్తున్నాను. ఎందుకు అని అంటే అది మళ్ళీ స్పైసెస్ అనేది మసాలాలు అనేది ఫుడ్ అనేది ఎక్కువ అయిపోతుంది. అదొక టేస్ట్ ఉంటుంది. సో నాకు అలా కంటే ఇలా ఘాట్లు పెట్టుకొని చాకుతోని ఘాట్లు పెట్టుకొని వేసుకుంటున్నాను కదా. సో మనం పులుసులో ఉడికించేసరికి ఆ గ్రేవీ అంతా ఎగ్స్కి పట్టి ఆల్మోస్ట్ ఎగ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ నా చేయి నుంచి కూడా ఎగ్ జారిపడుతుంది. ఓకేనా. ఓకే. సో అందుకే నేను సపరేట్గా ఏం ఫ్రై చేయట్లేదు. సో ఇలానే ఎగ్స్ అనేది వేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ పులుసులో ఉడికినాక చేంజ్ అవుతుంది. అలా వేసినామంటే అదొక టేస్ట్ ఉంటుంది. బట్ ఎక్కువ నాకు అలా నచ్చదు. నేను ఇలానే చేస్తాను. సో ఎగ్స్ అనేది అన్నీ యాడ్ చేసుకున్నాక ఇలా ఒక 2 మినిట్స్ అనేది మళ్ళీ బాయిల్ చేసుకున్నాము. బాయిల్ చేసుకున్నాక ఇంకా కర్రీ ఎండ్లోకి వచ్చేసింది. సో ఒక 2 మినిట్స్ అనేది బాయిల్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ అనేది బాయిల్డ్ అవుతుంది. ఓపెన్ చేసి చూద్దాము. అయితే ఆయిల్ ఎక్కువ ఉందా అనుకోవద్దు. పులుసు అన్నాక ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది. అందులో పులుసు ఉన్నప్పుడు ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుంది. ఈ టైంలో నేను ఇందులో ఒకటి గరం మసాలా అనేది యాడ్ చేస్తాను. గరం మసాలా అనేది నేను ఇంట్లో ఏం చేసింది కాదు, బయటదే. బట్ బాగుంటుంది అది. సో గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నాక మనము ఈ టైంలోనే నేను అది గరం మసాలా అనేది 1/2 స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను. ఎక్కువ అనేది యాడ్ చేయను. ఎందుకంటే ఎక్కువ ఇందులో ఏం మసాలాలు వేయలేదు నేను. ఓకేనా. సో గరం మసాలా అనేది 1/2 స్పూన్ వేసిన, ఎక్కువ వేయలేదు. సో ఈ టైంలోనే నేను కొత్తిమీర అనేది చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నా. ఎందుకు నేను తర్వాత వేసుకోవాలి, అందరు కొంతమంది లాస్ట్కి వేసుకుంటారు. నేను అట్లా ఏం లాస్ట్కి వేసుకోను, ముందే వేసుకుంటాను. ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది పులుసులోకి దిగి చాలా టేస్ట్ ఉంటుంది. లాస్ట్లో వేసినామంటే ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు కొత్తిమీరే ఫ్లేవర్ తిన్నట్టు అనిపిస్తుంది. అదేందో కొత్తిమీర ఫ్లేవరే తిన్నట్టు అనిపిస్తుంది లాస్ట్లో వేసుకుంటే. కొంతమందికి అలా ఇష్టము, నాకు అలా ఏం నచ్చదు. ఇప్పుడు వేసినామంటే పులుసులోకి దిగి బాగా టేస్ట్ వస్తుంది. సో ఆల్రెడీ గ్రేవీ అనేది బాగా థిక్గా అవుతుంది. సో ఇది వేసుకున్నాక ఎక్కువసేపు అనేది అవసరం లేదు. ఒక 2-3 మినిట్స్ అనేది బాయిల్డ్ అయినాక దించేస్తే చాలు. ఓకేనా. సో పులుసు అనేది రెడీ అయిపోయింది. ఓపెన్ చేసి చూద్దాము. ఓకేనా. చూడండి దగ్గరకు అయిపోయింది. ఎంత టేస్టీగా అనిపిస్తుంది. పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ చేపల పులుసు లాగా ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే స్టవ్ ఆఫ్ చేసిన. హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీ ఈజీగా కావాలంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.